సిగ్నల్ 5G కూడా వస్తుంది, మీరు 5G నెట్ వస్తుంది. అక్కడే కింద అమ్మవారు కోన అదే అదే మీకు అవును ఏ నుంచి క్లియర్ చేసి అవును దాని దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అన్న. అక్కడ బండి ఉన్నది కదా, బండ అది తెల్లబండి కింద ఉన్నది అమ్మవారు కోన. జస్ట్ ఎంత దగ్గర అక్కడ అమ్మవారు కోన ఉంది. ఇప్పుడు అక్కడ ఇది సన్ డైరెక్ట్ పెట్టుకున్నారు. సన్ డైరెక్ట్ దానిపైన ఉండేది గొడుగు. ఇప్పుడు అక్కడ పోయినా జస్ట్ అక్కడ నుంచి 10 minutes పైకి ఎక్కినా ఉంటే 5G నెట్ వస్తుంది. అంత బిజినెస్ లో బూస్ట్ సపోర్ట్ చేస్తున్నా. ఎంత దూరంలో 4-5 పెట్టాలి. ఎంత అవుతుంది దానికి? ఫీలింగ్ కాదు, ఫీల్ కాదు. 10 రోజులైనా స్వామి ఫోన్ దగ్గర చేస్తున్నాం ఫోన్ కానీ ఇది సదాశివ కోనలోని అమ్మవారి కోనలో ఉన్న జలపాతం. ఇది కోనకి సంబంధించిన ప్రాచీన శాసనం. ఇది రాతిపై చెక్కారు. ఇది ఎప్పుడు చెక్కారో కూడా ఏమో ఎవరికి తెలియదు. ఇది చాలా అతి పురాతనమైన లిపిలో ఉన్నది. ఇది మీరు క్లియర్గా చూడవచ్చు. అలాగే ఇది మహిమాన్వితమైన కోన యొక్క ప్రకృతిలో ఉన్న జలపాతం. ఇది కుండం. ఇందులో స్నానం చేస్తే ఎన్నో రకాల వ్యాధులకు స్వస్తి పలుకుతారు అని ప్రతీతి. అలాగే ఈ వాటర్ కూడా ఎంతో మహిమాన్వితమైన వాటరు. ఇక్కడ పైనుంచి ఈ శేషాచల అడవుల్లో నుంచి ఎన్నో వనమూలికలతో ఎన్నో ఆరోగ్యకరమైన మూలికలతో ఈ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాటర్ తాగిన వాళ్ళకి ఎన్నో రకాల జబ్బులు నయమవుతాయని కూడా ప్రసిద్ధి చెందింది.
నాకు అది అలవాటు జై శ్రీరామ్ చెప్పేది. అప్పుడు జై శ్రీరామ్ చెప్తే ప్రాసెస్ వస్తుంది. జై శ్రీరామ్ హిందూ బంధువులకి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి సదాశివ కోన, తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం. ఈ ప్లేస్ వచ్చేసి తిరుపతి నుంచి గుడిమల మీదుగా, గుడిమల నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల లోపల ఉన్న సదాశివ క్షేత్రం. కంచిపేటాధిపతి మహాస్వామి, నడిచే దైవమైన మహాస్వామి ఉన్న ప్లేస్ ఇక్కడ. 1945 నుంచి 50 మధ్యలో ఒక 5 డేస్ ఇక్కడ ఉన్నారు. అది తెలుసుకొని విజేంద్ర సరస్వతి స్వామి కూడా వచ్చారు కరోనా టైంలో 2019. అది తెలుసుకొని ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా వచ్చిపోయారు అక్కడికి. అటువంటి పురాతన క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులు వసతికి, బాత్రూమ్స్కి, అన్నదానికి ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఒక శివరాత్రి మాత్రం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. మిగతా 360 రోజులు ఇక్కడ అన్నదానం లేదు. మేము ఇక్కడ కొంతమంది టీం, రామదండు టీం, మేము అనుకోని ఇక్కడ వసతి గృహం, బాత్రూమ్స్, నిత్యాన్నదానం ప్రారంభించాలనుకుంటున్నాం. దయచేసి దాతలు దీనికి సహకరించగలరు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ప్లేసు, ధ్యానానికి, సాధనకి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. జై శ్రీరామ్. ఇక్కడ మనం అన్నదాన సత్రము ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి గాను ఎల్ షేప్ షెడ్ అనుకున్నాము. పొడవు వచ్చేసి 50 అడుగులు, వెడల్పు 15 అడుగులు. రూము లోపు వచ్చేసి 10 అడుగులు వస్తుంది. 5 అడుగులు బాల్కనీ వచ్చేస్తుంది. ఇంకా ఎల్ షేప్ వచ్చేసి 40 అడుగులు వస్తుంది. అది కూడా సేమ్ 15 అడుగులు. లోపల రూమ్ వచ్చేసి లోసు 10 అడుగులు వస్తుంది. 5 అడుగులు